హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. లైవ్లో ఎవరన్నా సరే, లేకపోతే కనుక ఇది వీడియో అలాగా సెండ్ చేస్తాను. ఏం లేదండి, ఇప్పుడు చాలామంది లేడీస్ రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చేస్తున్న లేడీస్కి నాకైతే ఇప్పుడు వరకు ఎలాంటి బ్యాడ్ కామెంట్ రాలేదు. కానీ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు చాలామంది లేడీస్కి. ప్లీజ్ అండి అట్లా పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే రీల్స్ చేసే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాటన్నిటిని మర్చిపోవడం కోసం ఇలా రీల్స్ చేస్తూ ఉంటారు. సరదాగా కాసేపైనా నవ్వుకునేలాగా చేయాలి. మనం నవ్వుకోవాలని ఉద్దేశంతో రీల్స్ చేస్తుంటే వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు చాలామంది జెంట్స్. అలా పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే ఏయో సమస్యలు ఉంటాయండి లేడీస్కి. వాటిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం వల్ల వాటిని మర్చిపోవడం కోసం రీల్స్ అనేవి చేస్తారు. అంతే తప్పించి వేరే ఉద్దేశంతో అయితే ఏ లేడీస్ చేస్తారని నేను అనుకోను. సో ఎవరైనా సరేనండి, లేడీస్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఇన్కేస్ వాళ్ళు ఏమైనా చెడ్డగా చేస్తున్నారు అంటే కనుక మీరు ఇలా చేయకండి మేడం, ఇలా చెయ్యండి అని కామెంట్ పెట్టండి తప్ప బ్యాడ్ కామెంట్స్ అయితే వాళ్ళకి పెట్టొద్దు. ఇప్పుడు వరకు నాకైతే మాత్రం ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాకనే కాదు, ఎవరైనా సరే లేడీస్కి ఎవరికైనా సరే జెంట్స్ ఎప్పుడు కూడా అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటంటే ఇంట్లోనే ఉండి ఏయో ప్రాబ్లమ్స్తో ఉంటారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ మర్చిపోవడం కోసం కాసేపు రీల్స్ అని ఇలాగ చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటే. ఎవరైనా ఒకటేనండి, ఒకవేళ ఇన్కేస్ వాళ్ళు చేసేది మీకు నచ్చలేదనుకోండి, మీరు ఇలా చెయ్యొద్దు మేడం, ఇలా చెయ్యండి అని మీరు సజెషన్ ఇవ్వచ్చు, తప్పులేదు. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెడితే పాపం వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు కదా. వాళ్ళు ఫీల్ అవ్వడం ఎలా ఉన్నా వేరేగా మాటలు పెరిగిపోయి చాలా గొడవలు అయిపోతున్నాయి. అలా గొడవలు అవ్వకూడదండి. ఏదో మీరు నవ్వుకోవాలని, మేము కాసేపు సంతోషంగా ఉండాలని రీల్స్ చేస్తాము. సో అది అర్థం చేసుకోండి జెంట్స్ ఎవరైనా సరే. మీరు అలాగా